ఫస్ట్ అందరికీ సారీ, కొంచెం వీడియో లేట్గా వస్తుంది. ఈ సంక్రాంతికి ఇంటికి వచ్చా కాబట్టి నాకు వీడియో చేయడానికి అసలు లొకేషన్ కుదరలే. అక్కడ మన ఇల్లు చాలా చిన్నది, సో ఇక్కడ చేయడానికి మంచి బ్యాక్గ్రౌండ్ లేదు, ఇవేం లేవు. కానీ మీరు పెట్టే కామెంట్స్ చూసి ఇంకా చేయాలనిపించింది. రీసెంట్గా వచ్చిన ప్రతి వీడియోకి మీ సజెషన్స్ అడగతానే ఉన్నారు, ఏ మొబైల్ కొనాలి అని. ఇంకా ఫిక్స్ అయిపోయా, ఈ బ్యాక్గ్రౌండ్తో వీటితో పనే ఉంది, మన కంటెంట్ ఇంపార్టెంట్ అని. సో అందువల్లనే ఇప్పుడు వీడియో చేసేస్తాను. ఇంక నుంచి నేను ఒకటే ఫిక్స్ అయ్యా, బ్యాక్గ్రౌండ్తో మనకు అవసరం లేదు, కంటెంట్తో వెళ్ళిపోదాం అని చెప్పి. మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. మనం హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మళ్ళీ నార్మల్ బ్యాక్గ్రౌండ్ తో వచ్చేస్తాయి వీడియోస్. అండ్ సేల్స్ టైంలో మాత్రం నేను యాక్టివ్ గానే ఉన్నాను. యూట్యూబ్ లో వీడియో పెట్టకపోయినా నేను టెలిగ్రామ్ లో పోస్ట్ చేస్తాను ఉన్నాను మంచి మంచి డీల్స్. మన టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. లేదా టెలిగ్రామ్ ఓపెన్ చేసి టెక్ విత్ యశ్వంత్ సెర్చ్ చేయండి, మన ఛానల్ వచ్చేస్తుంది. ఆల్రెడీ 25,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మీరు కూడా జాయిన్ అవ్వండి. మంచి మంచి డీల్స్ అక్కడ పోస్ట్ చేస్తానే ఉన్నాను. ఇంకా మొబైల్స్ విషయానికి వచ్చేద్దాం. అసలు ఏ మొబైల్ కొనాలి, నేను ప్రతి ప్రైస్ రేంజ్ లో ద బెస్ట్ మొబైల్ చెప్తాను మీకు. మిమ్మల్ని కూడా ఎక్కువ కన్ఫ్యూజ్ చేయను. నేనైతే ఏ మొబైల్ కొనుక్కుంటానో అదే మొబైల్ మీకు కూడా చెప్తాను. నేను మామూలుగా మొబైల్ ఎవరికైనా సజెస్ట్ చేయాలన్నా ఫస్ట్ వాళ్ళని అడిగేది అసలు నువ్వు ఎలా యూజ్ చేస్తావు, నీ ఎక్కువ యూసేజ్ ఏంటి అని అడుగుతా. కొంతమంది గేమింగ్ ఉంటుంది, కొంతమంది నార్మల్ యూస్ కెమెరాస్ అంటారు. సో దాన్ని బట్టే నేను వాళ్ళకి మొబైల్ సజెస్ట్ చేస్తాను. మీకు కూడా అలాగే ఈ వీడియోలో చెప్తాను. ప్రతి ప్రైస్ రేంజ్ లో బెస్ట్ మొబైల్ మీకు ఏది సూట్ అవుతుందో కూడా చెప్తాను. ఫస్ట్ అండర్ 10,000 లోకి వస్తే ఇక్కడ 2 మొబైల్స్ ఉంటాయి. ఫస్ట్ మొబైల్ పోకో C75 ఫ్లిప్కార్ట్ లో ఉంటుంది, 8,300 రూపీస్కి వస్తుంది. ఇది ఎంట్రీ లెవెల్ మొబైల్. HD+ డిస్ప్లే ఉంటుంది, 50 MP మెయిన్ కెమెరా, 5160 mAh బ్యాటరీతో వస్తుంది. ఒక ఎంట్రీ లెవెల్ మొబైల్ కోసం చూస్తుంటే ఇది తీసుకోవచ్చు. లేదు సామ్సంగ్ మొబైల్ మా ఇంట్లో వాళ్ళు మా పేరెంట్స్ కి వాళ్ళకి తీసేయాలనుకుంటున్నాను, ఒక సామ్సంగ్ మొబైల్ చెప్పు అంటే సామ్సంగ్ F06 అని ఉంటుంది. ఫ్లిప్కార్ట్ లో F06 అని ఉంటుంది. అదే మీరు అమెజాన్ లో కొనుక్కోవాలనుకుంటే M06 అని ఉంటుంది. రెండు ఒకటే మొబైల్స్, జస్ట్ నేమింగ్ చేంజ్ ఉంటుంది. ఈ మొబైల్ కరెక్ట్గా 9,000కి వస్తుంది. రెండిట్లో సేమ్ ప్రైస్ ఉంది. మీరు మీ పేరెంట్స్ కి ఇవ్వాలి, ఒక సామ్సంగ్ మొబైలే కావాలనుకుంటే ఈ మొబైల్ తీసుకోవచ్చు. నెక్స్ట్ అండర్ 15,000కి వస్తే ఫస్ట్ మొబైల్ పోకో M7 Pro అని ఉంటుంది. ఈ 10,000 మొబైల్ కొనుక్కునే దానికన్నా ఒక 3,000 ఎక్స్ట్రా పెట్టుకుని ఈ మొబైల్ తీసుకోవడం బెటర్ అని చెప్తాను నేను. ఇది 6.67 ఇంచ్ ఫుల్ HD+ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. MediaTek Dimensity 7025 ప్రాసెసర్తో వస్తుంది. ఒక మంచి మొబైల్ అక్కడ. సో ఎవరైనా ఎంటర్ అవుదాం అనుకుంటే 13,000కి ఎంటర్ అవడం బెటర్, మీకు మంచి మొబైల్ వస్తుంది ఆ ప్రైస్ రేంజ్కి. దానికి ఆల్టర్నేటివ్ మొబైల్ కూడా ఇంకోటి ఉంటుంది, IQ Z10X అని అమెజాన్ లో ఉంటుంది. ఇది 13,500 రూపీస్కి వస్తుంది. దీంట్లో కూడా బ్యాటరీ 6,500 mAh బ్యాటరీ, పెద్ద బ్యాటరీతో వస్తుంది. 50 MP మెయిన్ కెమెరాతో వస్తుంది. Dimensity 7300 ప్రాసెసర్ యూజ్ చేశారు. నెక్స్ట్ మీరు 16,000 దాకా వెళ్ళారనుకోండి, ఇక్కడ ఒక మంచి మొబైల్ వస్తుంది. మోటో G86 పవర్ అని ఉంటుంది. మన ఛానల్లో రివ్యూ ఉంటుంది, మీరు చెక్ చేయండి. దీంట్లో 1.5K POLED డిస్ప్లేతో వస్తుంది. 6,720 mAh బ్యాటరీ ఉంటుంది, చాలా పెద్ద బ్యాటరీ. 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. కెమెరాస్ కూడా చాలా బాగుంటాయి. Dimensity 7400 ప్రాసెసర్తో వస్తుంది. IP68 69 రేటింగ్ కూడా ఉంటుంది. మీకు ఫుల్ వీడియో ఒకసారి చూడండి మన ఛానల్లో, చాలా మంచి మొబైల్ ఆ ప్రైస్ రేంజ్ కి. 16,000 లో కొనుక్కోవాలనుకుంటే ఈ మొబైల్ తీసుకోవచ్చు. అండ్ 17,000 కి Realme P4 కూడా వస్తుంది. ఇది కూడా మాక్సిమం సేమ్ స్పెక్స్ ఉంటాయి, మీకు ఎక్కడ డిఫరెన్స్ ఉండదు. ఇంకా ఇది బేస్ వేరియంట్ 6GB + 128GB వస్తుంది. అదే నేను ఇంతకు ముందు చెప్పే కదా మోటో G86 పవర్, అది బేస్ వేరియంట్ 8GB ర్యామ్ తో వస్తుంది. సో మీరు Realme P4 కొనుక్కోవడానికన్నా ఈ మోటో G86 పవరే కొనుక్కోండి. ఒక 1,000 రూపీస్ సేవ్ చేసుకుంటారు. అండ్ 6GB కాకుండా 8GB ర్యామ్ తో ఎంటర్ అవడమే. సో అది బెస్ట్ చాయిస్ అవుద్ది అక్కడ. అండ్ ఇదే ప్రైస్ రేంజ్ లో ఇంకో మొబైల్ కూడా ఉంది, ఇది కూడా బెస్ట్ చాయిస్. ఒకే ఒక డ్రాబ్యాక్ ఉంటుంది, అది ఒక్కటి పక్క తీసారనుకోండి మిగతా అన్ని చాలా బాగుంటాయి. అదే CMF Phone 2 Pro. ఈ మొబైల్ 16,500 రూపీస్కి వస్తుంది. ఈ ప్రైస్ రేంజ్ లో ద బెస్ట్ కెమెరాస్ ఉంటాయి. మీకు టెలిఫోటో కెమెరా కూడా ఉంటుంది, 50 MP టెలిఫోటో కెమెరాతో కూడా వస్తుంది. అక్కడ వేరే మొబైల్స్ ఏవి టెలిఫోటో కెమెరాతో రావు, ఇది ఒక్క మొబైల్ వచ్చేది. అండ్ బెస్ట్ OS ఉంటుంది, నథింగ్ OS చాలా బాగుంటుంది, చాలా స్మూత్ గా ఉంటుంది. అండ్ Dimensity 7300 ప్రాసెసర్ తో వస్తుంది. అన్ని బాగుంటాయి. ఒక డ్రాబ్యాక్ అని చెప్పే కదా, అది సింగిల్ స్పీకర్ తో వస్తుంది. అది ఒక్క డ్రాబ్యాక్ తప్ప మిగతా అన్ని చాలా బాగుంటాయి. సింగిల్ స్పీకర్ మాకు ప్రాబ్లం లేదు అనుకుంటే ఆ మోటో కూడా వద్దు, ఈ CMF Phone 2 Pro తీసుకోండి. నెక్స్ట్ ఇంకొంతమంది ఒప్పో K13 అడుగుతుంటారు. ఆ K13 మీకు 18,000 పెట్టాల్సి వస్తుంది. ఆ 18,000 పెట్టి దాన్ని తీసుకోవడానికన్నా మీ CMF Phone 2 Pro తీసుకోవడం చాలా బెటర్, మీకు మంచి ఆప్షన్ అది. సో ఒప్పో K13 వద్దు, స్కిప్ చేసేయండి. ఇంకా 20,000 దాకా వెళ్ళగలను. 20,000 కూడా అవసరం లేదు. 19,000కి ఇప్పుడు చెప్పిన వాటన్నిటికన్నా బెస్ట్ మొబైల్. మీరు అండర్ 20,000 లో దీని మించిన మొబైల్ లేదు. నేనైతే బ్లైండ్ గా తీసుకుంటా ఈ మొబైల్. అదే Realme P3 Pro. దీంట్లో అండర్ 20,000 లో లేవు అన్నది లేదు, అన్నీ ఉంటాయి. 1.5K Quad Core AMOLED డిస్ప్లేతో వస్తుంది. ద బెస్ట్ డిస్ప్లే ఉంటుంది. 6,000 mAh బ్యాటరీ ఉంటుంది. Snapdragon 7S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. మంచి ప్రాసెసర్ ఆ ప్రైస్ రేంజ్ లో. మీకు నేను చెప్పినట్టు ప్రతి ఒక్కటే ఉంటాయి ఈ మొబైల్లో. అండర్ 20,000 లో నేనైతే బ్లైండ్ గా ఈ మొబైల్ తీసుకుంటా. ఈ అండర్ 20,000 లో సింప్లిఫై చేసి అసలు ఏ మొబైల్ తీసుకోవాలి అని చెప్పాలంటే, ఫస్ట్ మీ దగ్గర 16,000 ఉంది అంటే మోటో G86 పవర్ తీసుకోవచ్చు. ఒక 500 ఎక్కువ పెట్టుకుంటాను, నాకు బెస్ట్ OS ఎక్స్పీరియన్స్ కావాలి, బెస్ట్ కెమెరాస్ కావాలి, సింగిల్ స్పీకర్ అయినా నాకు పర్లేదు అన్నప్పుడు మీరు CMF Phone 2 Pro తీసుకోండి. మోటో కూడా పక్కన పెట్టేసి ఇంకా నేను 20,000 దాకా వస్తాను. 20,000 కూడా అవసరం, 19,000 దాకా వస్తాను అన్నప్పుడు ఈ 19,000కి ద బెస్ట్ మొబైల్ ఇది, Realme P3 Pro. నేనైతే ఇదే తీసుకుంటా. ఇక్కడ ఇప్పుడు నేను చెప్పే మొబైల్స్ అన్ని ఇక్కడ ట్యాగ్ ప్రొడక్ట్స్ లో ఉంటాయి, అలానే డిస్క్రిప్షన్ లో కూడా ఉంటాయి, చెక్ చేయండి. ఇంకా ఇవి 20,000 వరకు.
బెస్ట్ మొబైల్స్. నెక్స్ట్ మనం 25,000 అండర్ 25,000 పెట్టి వెళ్దాం. 20,000 అబోవ్ మనం గేమింగ్ మొబైల్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. సో ఫస్ట్ మొబైల్ నేను గేమింగ్ సజెస్ట్ చేసేది అయితే రియల్మీ P3 Ultra. ఆల్సో బెస్ట్ డిస్ప్లే కూడా ఉంటుంది, 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. కెమెరాస్ కూడా డీసెంట్ గా బాగుంటాయి ఆ ప్రైస్ రేంజ్ కి. ఒక మంచి పవర్ఫుల్ మొబైల్ కోసం చూస్తుంటే రియల్మీ P3 Ultra తీసేసుకోండి, ఏం ఆలోచించద్దు. అండ్ ఇంకొంతమంది పోకో X7 Pro గురించి కూడా అడుగుతారు. ఇది మీకు 21,000 వస్తుంది. 21,000 కి ఆ మొబైల్ వద్దు, అవసరం లేదు. దానికన్నా ఒక 1,000 పెట్టి రియల్మీ P3 Ultra తీసుకోండి. ఈ పోకో X7 Pro ఎందుకు వద్దు అంటున్నానంటే వీళ్ళు రిలీజ్ చేసింది గేమింగ్ మొబైల్ గా రిలీజ్ చేశారు. బట్ ప్రాబ్లం ఏంటంటే దీన్ని ఆప్టిమైజ్ చేయలేదు వీళ్ళు. గేమింగ్ కోసమే రిలీజ్ చేశారు కానీ అసలు ఆప్టిమైజేషన్ అనేది ఉండదు. మీకు గేమింగ్ అసలు పనికిరాదు ఆ మొబైల్. అంటే కెమెరాస్ కూడా వరస్ట్గా ఉంటాయి, ఒక డిస్ప్లే బాగుంటుంది, అది తప్ప మిగతా అన్ని వేస్ట్ అయ్యి మొబైల్లో. మీరు రియల్మీ P3 Ultra తీసుకోమని నేను సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ 25,000 లో Vivo T4 Pro ఉంటుంది. చాలా మంచి మొబైల్, ఒక ఆల్రౌండర్ బెస్ట్ మొబైల్. అక్కడ మెయిన్ గా కెమెరాస్, దీంట్లో టెలిఫోటో కెమెరా వస్తుంది, చాలా బాగా వస్తాయి. మంచి కెమెరా సెటప్, ఫోటోస్ అన్ని చాలా బాగా వస్తాయి. ఫుల్ రివ్యూ ఉంటుంది మన ఛానల్లో, ఒకసారి చెక్ చేయండి. ఒక బెస్ట్ ఆల్రౌండర్ మొబైల్. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. నార్మల్ యూస్ కి బాగుంటుంది, మీకు అన్నిటికీ బాగుండే మొబైల్ అది ఆ రియల్మీ T4 Pro అనేది. 25,000 దగ్గర మంచి మొబైల్ తీసేసుకోవచ్చు బ్లైండ్ గా. ఈ Vivo T4 Pro కన్నా ఒక 1,000 రూపీస్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం అంటే అక్కడ Moto Edge 60 Pro వస్తుంది. Moto Edge 60 Pro 26,000 కి వస్తుంది. ఈ 26,000 లో చాలా మంచి మొబైల్ అది. ఈ మొబైల్ లో కూడా కెమెరాస్ చాలా బాగుంటాయి. బ్యాక్ సైడ్ 3 కెమెరాలు 50 మెగాపిక్సెల్ తో వస్తుంది, ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. అండ్ అంతేకాకుండా ప్రాసెసర్ కూడా బాగుంటుంది. దీంట్లో Dimensity 8350 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్ యూస్ చేశారు. మీరు నార్మల్ గేమింగ్ కి కూడా సెట్ అవుతుంది. హెవీ గేమింగ్స్ కాదు, నార్మల్ గేమింగ్ కి సెట్ అవుతుంది. అండ్ మెయిన్ దీంట్లో ఏంటంటే ఇది కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. మాకు కర్వ్ డిస్ప్లే ఇష్టం. అండ్ ఆల్సో Moto UI తో మాకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే అప్పుడప్పుడు ల్యాక్స్ ఉంటాయి, దాంతో మాకు ప్రాబ్లం లేదు. మేము వేగాన్ లెదర్ ఫినిష్ ఇవన్నీ నాకు ఇష్టం అంటే మీరు మోటోకి వెళ్ళిపోవచ్చు. లేదా ఒక 1,000 రూపీస్ సేవ్ చేసుకుని Vivo T4 Pro తీసుకోవచ్చు. రెండు బెస్ట్ మొబైల్సే, మీరు డిసైడ్ అవ్వండి. నాకు ఏదైనా ఓకే. నేను ఆల్రెడీ చెప్పినట్టు కర్వ్డ్ స్క్రీన్ తో ప్రాబ్లం లేదు. ఆల్సో వేగాన్ లెదర్ ఫినిష్ ఇవన్నీ నాకు కావాలి అంటే మీరు మోటో తీసుకోండి. లేదా ఒక 1,000 రూపాయలు సేవ్ చేసుకుని Vivo T4 Pro తీసుకోండి. రెండు కెమెరాస్ బెస్ట్ ఉంటాయి, రెండిట్లో ఏది తీసిపోదు. ఓకేనా, ఇంకా మీరు డిసైడ్ అవ్వండి. నెక్స్ట్ నాకు బెస్ట్ గేమింగ్ మొబైలే కావాలి, నేను ఎక్కువ గేమ్సే ఆడతాను అన్న వాళ్ళకి ఇదే బెస్ట్ మొబైల్. అక్కడ ఇది మామూలుగా 25,000కే రావాలి, కానీ ఇప్పుడు ప్రైస్ ఇంక్రీజ్ అయింది కాబట్టి 27,000 దాకా వెళ్ళింది. iQ Neo 10R అమెజాన్ లో ఉంటది. ఇది స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. మీరు BGMI 120 FPS లో ఆడుకోవచ్చు. బెస్ట్ గేమింగ్ మొబైల్ అంతే. మీరు గేమింగ్ మొబైల్ కోసం చూస్తుంటే అక్కడ అదే బెస్ట్ మొబైల్. బ్యాటరీ కూడా 6400 mAh బ్యాటరీతో వస్తుంది. 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. ఫ్లాట్ డిస్ప్లే, ఇది గేమింగ్ కి బాగుంటది, మీరు వీడియోస్ చూడడానికి అన్నిటికీ బాగుంటుంది. 1.5K డిస్ప్లే కాబట్టి. సో బ్లైండ్ గా గేమింగ్ కోసం చూస్తుంటే మీకు అక్కడ అదే బెస్ట్ మొబైల్, దానికి వెళ్ళిపోవచ్చు. లేదు మేము అంత ఎక్కువ పెట్టలేము కానీ నేను గేమ్స్ ఎక్కువ ఆడతాను అంటే మీకు ఆల్రెడీ చెప్పినట్టు రియల్మీ P3 Ultra ఉంటుంది, దానికి వెళ్ళండి. గేమర్స్ కోసం ఈ రెండు మొబైల్స్ రియల్మీ P3 Ultra అండ్ iQ Neo 10R, ఈ రెండిట్లో మీ ప్రైజ్ ని బట్టి మీరు తీసుకోండి. అండ్ కెమెరాస్ కోసం ఈ రెండు మొబైల్స్ Vivo T4 Pro, Moto Edge 60 Pro, ఇవి కూడా మీ ప్రిఫరెన్స్ ని బట్టి తీసుకోండి. నేను ఆల్రెడీ చెప్పాను వెయిట్ లో ఏ ఉన్నాయని. నెక్స్ట్ ఇంకా 30,000 దగ్గరకు వచ్చేస్తే ఫస్ట్ మొబైల్ మీకు అక్కడ కనిపెడేది పోకో F7. ఈ పోకో F7 లో అడ్వాంటేజెస్ ఎన్ని ఉన్నాయో డ్రాబ్యాక్స్ కూడా అన్నీ ఉన్నాయి. ఫస్ట్ అడ్వాంటేజ్ బిల్డ్ క్వాలిటీ ద బెస్ట్ ఉంటుంది, మెటల్ బాడీతో వస్తుంది, చాలా బాగుంటుంది. ఇంకోటి బ్యాటరీ 7550 mAh బ్యాటరీతో వస్తుంది, చాలా ఎక్కువ బ్యాటరీ. మీరు మామూలుగా యూజ్ చేస్తే 2 రోజులు కూడా వస్తుంది. అండ్ మంచి ప్రాసెసర్ యూజ్ చేశారు, స్నాప్డ్రాగన్ 8S Gen 4, కానీ దీన్ని సరిగ్గా ఆప్టిమైజ్ చేయలేదు. సో అదొక ప్రాబ్లం అయితే ఉంది. మీరు ఎక్కువ గేమ్స్ ఆడితే మొబైల్ అయితే హీట్ అవుతుంది. సో ఆ మెటల్ ఫ్రేమ్ ఉండడం వల్ల ఎక్కువ హీట్ ని కూడా అట్రాక్ట్ చేస్తుంది. దానికన్నా మెయిన్ డ్రాబ్యాక్ వచ్చేటప్పటికి కెమెరాస్ నాకైతే అస్సలు నచ్చలేదు. ఇది మీకు 15,000 కెమెరాస్ ఉంటాయి. 15,000 లో వచ్చే మొబైల్స్ లో ఉండే కెమెరాసే నాకు అలానే అనిపించాయి కెమెరాస్. ఈ మొబైల్ లో ద వరస్ట్ కెమెరాస్ ఇవి. మన కెమెరాస్ అస్సలు యూజ్ చేయము అంటే ఈ మొబైల్కి వెళ్ళండి. ఫుల్ రివ్యూ ఒకసారి చెక్ చేయండి, మన ఛానల్లో ఉంటుంది. ఫుల్ రివ్యూ చెక్ చేసి అప్పుడు డిసైడ్ అవ్వండి. నెక్స్ట్ 31,000 కి ఒక ఆల్రౌండర్ మంచి మొబైల్ వస్తుంది, OnePlus Nord 5. ఇది అమెజాన్ లో ఉంటుంది. మేము ఎక్కువ గేమ్స్ ఆడము, ఒక మంచి ఆల్రౌండర్ మొబైల్ కావాలి నార్మల్ యూస్ కి అంటే ద బెస్ట్ మొబైల్ 31,000 కి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, కెమెరాస్ డీసెంట్ గా ఉంటాయి, బ్యాటరీ కూడా 6800 mAh బ్యాటరీతో వస్తుంది. OnePlus అంటే బ్రాండ్ వాల్యూ కూడా ఉంటుంది. సో అన్ని బాగుంటాయి OnePlus Nord 5 లో. ఒక ఆల్రౌండర్ మొబైల్ కోసం చూస్తుంటే అది తీసుకోవచ్చు. ఇంకా గేమింగ్ కోసం iQ Neo 10 కూడా ఉంది. ఇది 34,000 పెట్టారు. మామూలుగా ఇది 30,000 ఉండేది, వీళ్ళు ప్రైస్ హైక్ వల్ల 34,000 తీసుకెళ్లిపోయారు. నేనైతే రికమెండ్ చేయాలనుకోవట్లేదు అంత పెట్టి తీసుకోవడానికన్నా iQ Neo 10R తీసుకోండి. దాంట్లో కూడా BGMI 120 FPS లో ఆడుకోవచ్చు. మీరు ఎక్కడో స్లైట్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందేమో కానీ మీకు పెద్ద మేజర్ డిఫరెన్స్ ఉండవు. నన్ను అడిగితే కొంచెం సేవ్ చేసుకోండి, iQ Neo 10R తీసుకోండి గేమింగ్ కోసం. అయితే iQ Neo 10 వద్దు, అంత ప్రైస్ ఎక్కువ పెట్టడం అవసరం లేదు. 34,000 పెట్టి కొన్న అవసరం లేదు, అంత వర్త్ కాదు. ఇదే 30,000 కి వచ్చుంటే నేను ఖచ్చితంగా మీకు రికమెండ్ చేస్తుంటా తీసుకోమని. 34,000 4,000 ఎక్కువ పెట్టారు కాబట్టి ఇప్పుడు రికమెండ్ చేయాలనుకోవట్లేదు నేను. సో గేమింగ్ కోసం iQ Neo 10R కి వెళ్ళిపోండి, అది సరిపోద్ది మీకు. నెక్స్ట్ 33,000 కి Vivo T4 Ultra వస్తుంది. అక్కడ ఆ ప్రైస్ లో ద బెస్ట్ మొబైల్ అంతే. ఇది కెమెరాస్ చాలా
బాగుంటాయి. దాంతోపాటు ప్రాసెసర్ కూడా బెస్ట్ ప్రాసెసర్ ఉంటుంది. డైమెన్సిటీ 9300 ప్లస్ ప్రాసెసర్ యూజ్ చేశారు. 1.5K క్వాడ్ కోర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. మీకు ఏది తీసుకున్నా ఆ ప్రైస్ రేంజ్ లో బెస్ట్ ఉంటాయి. Vivo T4 Ultra 33,000 బెస్ట్ మొబైల్. మీరు కెమెరాస్ కోసం మెయిన్ ప్రిఫరెన్స్ కెమెరా, నాకు నేను ఎక్కువ వీడియోస్ చేస్తాను, యూట్యూబ్ కోసం వీడియోస్ చేస్తాను అన్న వాళ్ళకి కూడా బెస్ట్ కెమెరా అది, వెళ్ళిపోవచ్చు. మన ఛానల్లో రివ్యూ ఉంటుంది, ఆ రివ్యూ చెక్ చేయండి, మీకు కొంచెం ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది. సో 33,000 కి ద బ్లైండ్ పిక్ తీసుకోవచ్చు. నెక్స్ట్ 38,000 దాకా వెళ్తే OnePlus 13R ఉంది. ఈ 13R కూడా మంచి మొబైల్. మాకు OnePlus బ్రాండ్ నుంచే కావాలి అంటే తీసుకోండి. దీనిలో Snapdragon 8 Gen 3 ప్రాసెసర్ యూజ్ చేశారు. 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. కెమెరాస్ డీసెంట్ గా ఉంటాయి, మరీ అంత హైలైట్ గా ఉండవు, కొంచెం డీసెంట్ గా బాగుంటాయి. మెయిన్ గా OS ఎక్స్పీరియన్స్, బ్రాండ్ వాల్యూ. OnePlus అంటే దానికోసమే తీసుకుంటారు చాలా మంది. సో అదైతే మీకు దొరుకుతుంది ఆ ప్రైస్ రేంజ్ లో. నేను నార్మల్ యూస్ కే మొబైల్ యూస్ చేస్తానంటే మీరు 38,000 పెట్టి ఇది కూడా తీసుకునే అవసరం లేదు. OnePlus Nord 5 తీసుకోండి 31,000 కి, అదే మంచి మొబైల్. మీరు నార్మల్ యూస్ కి అయితే పెద్ద డిఫరెన్స్ ఉండదు మీకు నార్మల్ యూస్ చేసే వాళ్ళకి. ఏదో అక్కడ మేము ఎడిటింగ్లు చేస్తాం, కొంచెం ఎక్కువ ఎక్స్ట్రాగా మొబైల్ యూస్ చేస్తాం అన్న వాళ్ళకి ఇక్కడ దాకా వెళ్ళొచ్చు. కానీ లేకపోతే మీరు 31,000 కి OnePlus Nord 5 మంచి మొబైల్, అది తీసుకోవచ్చు. OnePlus లో కావాలి అనుకున్న వాళ్ళు. ఇంకా Samsung లోనే కావాలి అని కొంతమంది ఉంటారు, వాళ్ళకైతే అక్కడ ఓన్లీ ఒకే ఆప్షన్ ఉంది, Samsung S24 FE. ఇది 36,000 కి వస్తుంది. ఆ 36,000 కి ఓన్లీ Samsung మొబైల్, మంచి డీసెంట్ మొబైల్ కావాలనుకుంటే చూడొచ్చు. కానీ దాంట్లో ఏంటంటే బ్యాటరీ ప్రాబ్లం ఉంటుంది, అది కొంచెం ఆలోచించుకోవాలి మీరు. మిగతా అన్ని బాగుంటాయి. నేను ఇంతకు ముందు ఏ మొబైల్ మీకు Samsung చెప్పలేదు, ఓన్లీ 10,000లో చెప్పాను, దాని తర్వాత ఇప్పుడే చెప్తాను. దానికి రీజన్ ఏంటంటే Samsung అక్కడ ఏ మొబైల్ బాగాలేదు. నేను ఏదైనా మొబైల్ చెప్పట్లేదు అంటే అది బాగాలేదని అర్థం. నేను అందుకే చెప్పట్లేదు. ఒక మొబైల్ మనం కొంటున్నాం అంటే అది వాల్యూ ఫర్ మనీ అవ్వాలి. నేను అందుకే ద బెస్ట్ చెప్తాను మీకు ఎప్పుడు. మనం మనీ ఎత్తి పెట్టుకొని చాలా కష్టపడి కొంటాం, నాకు తెలుసు ఆ కష్టం ఎలా ఉంటుందో. నేను కూడా ఫస్ట్ టైం నా మొబైల్ కొనేటప్పుడు ఆల్మోస్ట్ 12 months EMI పెట్టా 20,000 మొబైల్కి. సో మనం ఒక మొబైల్ కొన్నాం అంటే దాని వాల్యూ ఏంటో నాకు తెలుసు. సో అందువల్ల మీకు ఎప్పుడు బెస్ట్ మొబైలే చెప్తాను నేను అందుకే ఇంత ముందు ఏ Samsung మొబైల్ చెప్పలేదు. సో Samsung మొబైల్ మీరు ఎంట్రీ మంచి మొబైల్ తీసుకోవాలనుకుంటే ఇదే. ఇంకా అబౌవ్ 40,000కి వెళ్ళిపోతే ఇక్కడ మీకు 50,000 కరెక్ట్గా OnePlus 13S వస్తుంది. ఒక కాంపాక్ట్ మొబైల్ కోసం చూస్తుంటే అది మంచి మొబైలే. Snapdragon 8 Elite ప్రాసెసర్తో కూడా వస్తుంది, మంచి ప్రాసెసర్, అన్నిటికీ బాగా సెట్ అవుతుంది. అక్కడ Vivo X200 FE రావట్లేదు, వచ్చుంటే నేను కాంపాక్ట్ మొబైల్ అదే తీసుకోమని చెప్పుకుంటా ఈ OnePlus 13S కన్నా. ఎందుకంటే X200 FE కెమెరాస్ బాగుంటాయి, అన్ని బాగుంటాయి. ఇప్పుడైతే అది ఆఫర్లో లేదు, ప్రైస్ ఎక్కువ ఉంది. సో అందుకని 50,000లో ఇది తీసుకోవడానికి బెటరే. కాంపాక్ట్ మొబైల్ కోసం చూస్తుంటే ఓన్లీ ఆప్షన్ అక్కడ లేదు. నాకు కాంపాక్ట్ అవసరం లేదు, ఒక మంచి పవర్ఫుల్ మొబైల్ కావాలి అనుకుంటే ఈ OnePlus 13S కూడా వద్దు, OnePlus 13 తీసుకోండి. 58,000కి వస్తుంది. ఒక 8,000 ఎక్స్ట్రా పెట్టుకోండి, మీకు అన్ని వచ్చేస్తాయి. మొబైల్లో బెస్ట్ కెమెరాస్ ఉంటాయి, Hasselblad పార్ట్నర్షిప్ తో వస్తుంది, మంచి ప్రాసెసర్ ఉంటుంది, 8 Elite ప్రాసెసర్ అండ్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్, బ్రాండ్ వాల్యూ ప్రతి ఒక్కటే వచ్చేస్తాయి. కాంపాక్ట్ మొబైల్ నాకు అవసరం లేదా అన్నోళ్ళు OnePlus 13 తీసుకోండి. ఇది ఆండ్రాయిడ్ మొబైల్స్. ఇంకా దానిపైన మొబైల్స్ కొనాలనుకుంటే మీకు అన్ని ఇంకా కొత్త మొబైల్స్ ఉన్నాయి. మొన్న రిలీజ్ అయిన OnePlus 15, అదే IQ 15, ఇంకా అన్ని కొత్త ఉన్నాయి. వాటి గురించి పెద్దగా చెప్పడం అవసరం లేదు, అవి నార్మల్ ప్రైస్ కి ఉన్నాయి, మీరు కొనేసుకోవచ్చు. నెక్స్ట్ ఐఫోన్స్ లోకి వస్తే ఫస్ట్ iPhone 15 ఉంది. ఇది ప్రెసెంట్ 50,700 రూపీస్కి వస్తుంది అమెజాన్ లో. అండ్ iPhone 17 తీసుకోవచ్చు అంటే iPhone 17 మంచి మొబైల్ తీసుకోవచ్చు. అక్కడ వాళ్ళు చూపించడం 75,000కి వస్తుంది అని చూపిస్తున్నారు, కానీ ఎక్స్చేంజ్ తో కలిపి 75,000. అది మామూలుగా ఎక్స్చేంజ్ ఎవరు పెట్టుకోరు. ఎక్స్చేంజ్ లేకుండా మీకు 80,000కి వస్తుంది. 80,000కి మంచి మొబైల్ అది. iPhone 17 లో చాలా ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి. కానీ నాకు ఇప్పుడు అర్జెంట్ కాదు, నేను ఒక 7 months 8 months ఆగతాను అంటే మీకు నెక్స్ట్ దసరా సేల్ వస్తుంది కదా, అప్పుడు ఇదే మొబైల్ 60,000 55,000 కూడా రావచ్చు ఈ iPhone 17 అనేది. అప్పుడు కొనుక్కుంటే మీకు ఒక 20,000 దాకా సేవ్ చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు కొనుక్కొని అప్పుడు బాధపడతారు. సో నేను అన్ని రోజులు ఆగతాను అనుకుంటే ఆగండి, లేదు ఆగలేను అనుకుంటే బెస్ట్ మొబైలే తీసుకోవచ్చు. ఇవి టోటల్ గా ఈ సేల్ లో నాకు బెస్ట్ అనిపించిన మొబైల్స్. మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. నేనైతే ఏ ప్రైస్ రేంజ్ లో ఏ మొబైల్ తీసుకుంటాను మీకు క్లియర్ గా చెప్పాను. ప్రతి ప్రైస్ రేంజ్ లో నా ప్రకారంగా అవే బెస్ట్ మొబైల్స్. అండ్ కొన్ని మొబైల్స్ నేను చెప్పలేదు. ఆ మొబైల్స్ నేను చెప్పలేదంటే దాంట్లో ఖచ్చితంగా డ్రాబ్యాక్ ఉందనే అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ OnePlus Nord CE5 చెప్పలేదు, అది మీకు 20,000 అలా వస్తుంది. సింగిల్ స్పీకర్ ఇస్తున్నారు దాంట్లో. మీరు 20,000 అబోవ్ పెట్టిన తర్వాత సింగిల్ స్పీకర్ అనేది అసలు యాక్సెప్ట్ చేయలేం. ఎందుకంటే మీరు మొబైల్ ఇలా పట్టుకొని యూజ్ చేస్తారు, ఇక్కడ నుంచే సౌండ్ వస్తుంటది. సింగిల్ స్పీకర్ తో మీరు ఇలా పట్టుకున్నప్పుడు సౌండ్ కొంచెం తక్కువ వస్తుంది. సో మీరు 20,000 అబోవ్కి వెళ్ళిపోతే ఈ సింగిల్ స్పీకర్ అనేది యాక్సెప్ట్ చేయలేం. నేను అందువల్ల అది స్కిప్ చేశాను. అండ్ ఆల్సో Vivo T4 అలానే IQ Z10 అది కూడా సేమ్ రీజన్ తో స్కిప్ చేశాను. దాంట్లో కూడా సింగిల్ స్పీకర్ ఉంటుంది. మీరు దాన్ని కొనుక్కోవడానికన్నా అక్కడ Realme P3 Pro చాలా మంచి మొబైల్, అది తీసుకోవచ్చు. ఆ రీజన్ తో స్కిప్ చేశాను ఆ మొబైల్స్. నెక్స్ట్ ఇంకోటి Nothing 3A మొబైల్ కూడా ఉంది, అది 23,000కి వస్తుంది. మీరు చార్జర్ కొనుక్కోవాలంటే మళ్ళీ 2,000 ఎక్స్ట్రా పెట్టాలి, 25,000కి వెళ్ళిపోతుంది. ఆ 25,000లో మీకు Vivo T4 Pro వస్తుంది. 25,000 వర్త్ కాదు ఈ Nothing 3A, అందువల్ల దాన్ని స్కిప్ చేశాను. నెక్స్ట్ Oppo Reno 14
ఈ మొబైల్ మంచి మొబైలే, కానీ ప్రెసెంట్ ప్రైస్ ఆల్మోస్ట్ 39,000 40,000 ఉంది. 39,000 40,000 పెట్టి ఈ మొబైల్ తీసుకోవచ్చా అంటే అవసరం లేదు. దీనికన్నా వివో T4 అల్ట్రా ఉంది కదా, అది చాలా మంచి మొబైల్. ఈ రెండు ఒకటే ప్రైస్ లో రిలీజ్ అయ్యాయి. ప్రెసెంట్ అది 33,000 వస్తుంది, ఇదేమో 40,000 కి వెళ్ళిపోయింది. సో ఇది వర్త్ కాదు. నేను అందువల్ల ఇది రికమెండ్ చేయట్లేదు. కొంతమంది అడగతారు ఈ మొబైల్స్ అన్ని ఎందుకు రికమెండ్ చేయలేదని. ఇవే రీజన్స్. నేను ఏదన్నా మొబైల్ రికమెండ్ చేయట్లేదు అంటే దాంట్లో ఖచ్చితంగా ఏదో ఒక డ్రాబ్యాక్ ఉంటుంది. మీకు ఎప్పుడు నేను బెస్ట్ మొబైల్స్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను, అందుకనే నేను ఇక్కడ ఉన్నా కూడా. సో ఇవి ఈ సేల్ లో బెస్ట్ మొబైల్స్ మీరు కొనుక్కోవాలనుకుంటే నేను అన్ని ట్యాగ్ ప్రొడక్ట్స్ లో పెడతాను. ఫ్లిప్కార్ట్ అయితే లేదా అమెజాన్ అయితే మీకు డిస్క్రిప్షన్ లో ఉంటాయి, రెండు చెక్ చేయండి. నెక్స్ట్ ల్యాప్టాప్స్ గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు, దాని గురించి కూడా వీడియో చేస్తాను. ఇంకా నేను అసలు బ్యాక్గ్రౌండ్ గురించి పడుచుకోవాలనుకోవట్లేదు, నేను ఎక్కడున్నా మీకు వీడియో అయితే తీసుకొస్తాను. సో నెక్స్ట్ ల్యాప్టాప్స్ కూడా వస్తుంది. ప్రతి ప్రైస్ రేంజ్ లో ఒకటే ల్యాప్టాప్ చెప్తాను. ఆ బెస్ట్ ల్యాప్టాప్ మీరు కొనేసుకోవచ్చు, అంత బాగా రీసెర్చ్ చేసి మీకు చెప్తాను. సో నెక్స్ట్ వీడియో ల్యాప్టాప్స్ గురించి వస్తుంది, అది చూడండి. అండ్ మెయిన్ గా ఇంకా ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. మీకు అక్కడ మంచి మంచి డీల్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను. నేను వీడియో చేయలేకపోయినా నేను డీల్స్ అయితే దానిలో పోస్ట్ చేస్తూనే ఉంటాను. మీరు ఆఫర్లో కొనుక్కొని మనీ సేవ్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చూడండి. మీరు అక్కడ నుంచి జాయిన్ అయిపోవచ్చు, లేదా టెలిగ్రామ్ ఓపెన్ చేసి టెక్ విత్ అశ్విన్ సెర్చ్ చేస్తే మన ఛానల్ వచ్చేస్తుంది. సో ఈజీగా జాయిన్ అవ్వండి. మీకు ఇంకా ఇప్పటికీ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయడం మర్చిపోవద్దు, నేను ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తాను. వీడియోని అయితే లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయడానికి ట్రై చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ లా ఉంటుంది, ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ఉంటుంది. అలానే హైప్ ఉంటుంది, మీరు హైప్ బటన్ క్లిక్ చేయాలి. మీరు మర్చిపోతున్నారు, చాలా మంది చేయట్లేదు. మీరు హైప్ చేశారనుకోండి ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. మనం ఎంత కష్టపడుతున్నా అది ఎక్కువ రీచ్ అవ్వట్లేదు. మీరు రీచ్ అయ్యేలా చేయండి, మీ వల్ల రీచ్ అయితే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను, అంతకు మించి చేయట్లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా కలుద్దాం. అంటిల్ దెన్